ఆయన కాలు ముందుకు చాపు, కాలు వెనక్కి చాపు, ముందు కొంగు వెనక్కు వంగు, నడుం పైకెత్తు, బోర్ల పడుకొని ఎడం కాలు ఎత్తు, కుడి కాలు ఎత్తు, ఇందాక చెప్పినవా ఆసనాలు అని చెప్తా ఉంటారు. మరి ఇవన్నీ ఈరోజు మోడర్న్ నేమ్ ఫిజియోథెరపీ. అంటే మనకి శంకులో పోస్తే తీర్థం అన్నట్టు మనం శంకుని హాస్పిటల్స్ మనం శంకు అనుకుంటున్నాం. రోగ నివారణ కూడా యోగాలో, మరి యోగా చేయటం వలన మనం రోగాల్ని కూడా నిరోధించుకోవచ్చు అని చెప్పేసి మరి పెద్దలు చెప్పటమే కాదు, చేసి చూపిస్తా ఉన్నారు. రోగానికి పరిష్కారం చూపిస్తున్నారు, రోగ నివారణ చూపిస్తున్నారు. మొన్న కరోనా సమయం, ఎవరైతే శారీరక దారుఢ్యం కలిగి ఉన్నారో, ఎవరైతే పొలాల్లో మనం కష్టపడి పనిచేశారో, ఎవరైతే శ్రమజీవులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లో ఉన్నారు. ఎవరైతే ఏసీల్లో ఒళ్ళు కదలకుండా కూర్చున్నారో మరి వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవటం, ప్రాణాలు కోల్పోవటం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి కారణం ఏంటంటే ఇది పబ్లిసిటీ కోసం కాదు, ఒక ఇన్స్పిరేషన్ క్రియేట్ చేయాలి ప్రజల్లో, మీలో ఒక ప్రేరణ కలిగించాలి. యోగా అనేది చేయటం వలన లాభాలేంటి, ఎందుకు చేయాలి, యోగా యొక్క విశిష్టతని అనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో మా యువ నాయకులు, విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారిని సభాముఖంగా కోరేది ఒకటే, మన పీఈటీలకి ట్రైనింగ్ ఇచ్చి యోగాలో ప్రతి స్కూల్లో కూడా మరి 6 వర్కింగ్ డేస్ ఉంటే కనీసం 2 రోజులు యోగాకి కేటాయించాలి. తద్వారా పిల్లలు ట్రైన్ అప్ అయి కుటుంబంలోని పెద్దలకు కూడా మళ్ళీ వాళ్ళు గురువులుగా, యోగా గురువులుగా మారి కుటుంబంలో పెద్దలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తారని చెప్పేసి నా ఆశ, ఆకాంక్షని ఈ సభాముఖంగా మరి వారికి తెలియజేస్తా ఉన్నాను. మనం చాలాసేపు ఆడుతాం, కానీ అప్పుడు కన్నా ఒక్కోసారి యోగా చేసేటప్పుడు ఒక్కొక్క ఆసనంలో మనం తీవ్రమైన ఒత్తిడి మన శరీర భాగాల మీద ఏర్పడుతుంది. మన శరీర భాగాలన్నిటినీ కూడా ఫ్రీ చేస్తుంది యోగా అనేది. ధ్యానం అనేది మన మనసు మీద మనకి కంట్రోల్ తీసుకొస్తాం. శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, దీనికి మూల సిద్ధాంతం ఉచ్ఛ్వాస నిశ్వాసం. కాబట్టి అందరూ కూడా